హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 23. అతను చేసిన ఆ తీపి గాయానికి పరవశించిపోతూ అద్దంలో తనని తాను చూసుకుంది. పెదాల మీద రావణ్ పంటి గుర్తులు కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ లిప్ బామ్ అప్లై చేసుకుని అక్కడి నుంచి కిందకి వెళ్ళింది. నవ్య వెళ్ళేసరికి రిషి సిరి అక్కడ కనిపించడంతో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. రా నవ్య, వచ్చి కూర్చో. ఈ చీర చూడు, నీకు చాలా బాగుంటుంది, నీకు బాగా సెట్ అవుతుంది అంటూ ఒక చీర తీసి నవ్య భుజం మీద వేసి తనకి చూపిస్తూ ఉంది సిరి. బాగుంది వదిన, ఈ చీర నేను తీసుకుంటాను, నాకు చాలు, ఇప్పుడు నీకు సెలెక్ట్ చేస్తాను అంటూ చీరలు చూడటం మొదలుపెట్టింది. తనకి ఒక పట్టాన ఏది నచ్చకపోవడంతో మళ్ళీ ఒకసారి వేరేవి తెప్పించమని చెప్పింది. వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ స్టాక్ని తీసుకొని రావటంతో ఇంకా ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నారు. అందులో ఒక చీర బాగా నచ్చడంతో వదిన, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, చూడు అంటూ ఆ చీర సిరి భుజం మీద వేసి చూసింది. చాలా బాగుంది వదిన, ఈ చీర నువ్వు తీసుకో నవ్వుతూ చెప్పింది నవ్య. నవ్య తనతో ఇది వరకులా ప్రేమగా నవ్వుతూ మాట్లాడేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సిరికి. థ్యాంక్స్ నవ్య, చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పింది సిరి. సారీ వదిన, నా వల్ల నువ్వు లైఫ్లో చాలా కోల్పోయావు. ఎన్ని రోజులు నా మొహం నీకు ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కాలేదు. అందుకే ఈ దాగుడు మూతాటలు ఆడుతూ ఉన్నాను. కానీ నిన్ను బాధపరిచి కించపరచాలి అని మాత్రం కాదు వదిన. చెమ్మగిల్లిన కళ్ళతో సిరి వైపు చూస్తూ చెప్పింది నవ్య. సిరి కూడా చందు కళ్ళ ముందు మెదలగానే ఒక్కసారిగా దుఃఖం ఆగనంటూ పొంగుకొచ్చింది. కానీ తను ఏడిస్తే మళ్ళీ నవ్య కూడా ఇంకా ఏడుస్తుంది అన్న ఉద్దేశంతో తన బాధని గొంతులోనే ఆపేస్తూ, అలా ఏం కాదు నవ్య, తన జీవితం నా జీవితంలో తన పాత్ర అంతవరకే అనుకుంటాను. అయినా చందు నాకు దూరం అయ్యాడు అని నేను ఎప్పుడూ అనుకోను. నా కూతురు రూపంలో చందు ఎప్పుడు నాతోనే ఉంటాడు. దాని అల్లరిలో, దాని నవ్వులలో, ప్రతి విషయంలో దానిలో నేను నా భర్తని చూసుకుంటాను అంటూ కళ్ళు మూసుకొని బాధ మొత్తాన్ని లోపలికి దిగమింగుకుంటూ గట్టిగా నోటితోనే శ్వాస తీసుకొని వదిలి, ఇక ఆ విషయాలు వదిలేసే నవ్య, ఇప్పుడు జరగబోయేది మీ పెళ్ళి. మీరిద్దరూ హ్యాపీగా మీ లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేస్తే చందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నీది నాది అయిపోయింది కదా, రిషికి రామ్కి కూడా చూద్దాం అంటూ వాళ్ళకి కూడా బట్టలు తెప్పించాడు రామ్. ఆల్రెడీ సరే వదిన అంటూ రిషికి ఒక అందమైన ఫ్రాక్ తీసి రావణ్ కోసం నవ్యాకి సూట్ అయ్యే కలర్లో ఒక సూట్ తీశాడు. ఇద్దరూ కలిసి మళ్ళీ నవ్య సిరి కలిసిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రామ్ కూడా. రిషి బంగారం, మనం బయటికి వెళ్దామా అడిగాడు రామ్. ఓకే లామ్ అంటూ రావణ్ చేతులు పట్టుకోవడంతో పాపని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు రామ్. బట్టలు సెలెక్షన్ అయిపోయాక ఇద్దరు నగలు కూడా తీసుకొని మొత్తం బిల్ వేయించారు. ఆ మొత్తం విక్రమ్ కట్టేయడంతో ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాసేపు నవ్య ఇంకా సిరి మాట్లాడుకుంటూ ఆ రోజుకి వంట మనిషి వంట చేస్తాను అన్నా కూడా వద్దు అని వారించి ఆమెని పంపించేసి వీరిద్దరూ కలిసి వంట చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు విక్రమ్ ద్వారా రావణ్కి చేరుతూనే ఉన్నాయి. మొత్తానికి నవ్యలో మార్పు కలిగింది, ఇది చాలు నాకు అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక పాపని తీసుకొని నైట్కి ఇంటికి వచ్చాడు రామ్. పాప ఫుల్గా అలిసిపోయి బయటే తినేయడంతో తనని తన రూమ్లో పడుకోబెట్టి బయటకి వచ్చాడు. అక్కడ సిరి నవ్య ఇద్దరూ రామ్ కోసమే వెయిట్ చేస్తూ ఉండటంతో రామ్ రాగానే ముగ్గురికి వడ్డించింది నవ్య. ముగ్గురు తింటూ కబుర్లు చెప్పుకుంటూ
చాలా రోజుల తర్వాత ఒక హ్యాపీ డిన్నర్ని చేశారు. తర్వాత సిరి రిషి కోసం పాలు కాచి తీసుకుని వెళ్ళిపోయింది. వంట మనిషి వచ్చి అవన్నీ క్లీన్ చేసేయడంతో నవ్య, రావణ్ తమ రూమ్లోకి వెళ్ళిపోయారు. హలో, ఏంటి సార్ ఇక్కడికొస్తున్నారు? ఇంకా పెళ్ళవ్వలేదు మనకి, కాబట్టి వేరే రూమ్లో ఉండు అంది నవ్య రూమ్కి అడ్డంగా నిలబడి. ఏయ్, నేను ముందు నుంచి ఇదే రూమ్లో ఉంటున్నాను కదా, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటా. నువ్వు నాకు కాదు అనడానికి అస్సలు వీల్లేదు అన్నాడు రామ్. అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ పెట్టుకో, ఇప్పుడు కాదు, పో బావా అంది నవ్య. ఆహా, అవునా, అలా వచ్చావా అంటూ కిందకి వంగి నవ్య హిప్ మీద చేతులు వేసి గట్టిగా పట్టుకొని తనని ఎత్తుకున్నాడు. ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో రావణ్ భుజాలని తన రెండు చేతులతో వత్తి పట్టుకుంది నవ్య. తనతో సహా రూంలోకి వచ్చి కాలితోనే డోర్ దగ్గరికి వేశాడు. రావణ్ చేసిన పనికి బిక్క చచ్చిపోయింది నవ్య. తనని మంచం మీదకి దించి తన పక్కన చేరిపోయాడు. బావా, ఇది నిజంగా తప్పు అంటూ ఉండగానే ఆమె వేసుకున్న చుడీదార్ దుప్పటాన్ని తీసి దూరంగా విసిరేశాడు. ఒక్కసారిగా భయం పట్టుకుంది నవ్యాకి. మమ్మీ, మమ్మీ ఇలా రా అంటూ తన తల్లిని పిలిచింది ఒక అమ్మాయి. ఏమైందమ్మా, ఎందుకంత కంగారుగా ఉన్నావు అడిగింది ఆ అమ్మాయి తల్లి. మమ్మీ, అన్నయ్య మళ్ళీ తాగేసొచ్చాడు. చూడు, గుమ్మం దగ్గర ఎలా పడిపోయాడో గుమ్మం వైపు చూపిస్తూ చెప్పింది ఒక అమ్మాయి. ఓరి దేవుడా, మళ్ళీ తాగేసొచ్చావా నిన్ను అంటూ వెళ్ళి ఒక 2 దెబ్బలు వేసిన అతనిలో ఎలాంటి చలనం లేకపోవటంతో లోపలికి వెళ్ళి ఒక చెంబులో నీళ్లు వేసి తీసుకొచ్చి అతని తల మీద వేసింది. అప్పుడు లేచి కూర్చున్నాడు అతను. మమ్మీ, నువ్వేంటిక్కడ మత్తుగా కళ్ళని సగం మూసి తెరుస్తూ ధూళితో తల్లి వంక చూస్తూ అడిగాడు. ఎరా, తాగి తాగి చచ్చిపోతావరా? ఎందుకు అర్థమవుతుందా నీకు కొంచెమైనా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? కోపంగా అరుస్తూ తన 2 చెంపలు వాయించేస్తూ ఉన్నారు ఆవిడ అన్ని దెబ్బలు కొడుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే తోలుతూ వెనక్కి పడిపోతాడు. కానీ వెనక దగ్గరలోనే గోడ ఉండడంతో దానికి ఆనుకొని నిలబడ్డాడు. అప్పుడే వీధిలో వాళ్ళు అక్కడ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండడంతో ఆవిడ తన కన్నీళ్లు తుడుచుకొని కొడుకు భుజం పట్టుకొని లోపలికి నడిపించుకుంటూ వెళ్ళారు. అక్కడ జరిగే సీన్ రోజు చూసేదే కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొడుకుని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టారు ఆవిడ. వెళ్ళి మర్చిక తీసుకొని రా తల్లి కూతురి వంక చూసి చెప్పడంతో గబగబా కిచెన్లోకి పరుగు తీసింది ఆ అమ్మాయి. వెళ్ళి ఒక లోటాలో పెరుగు చిలికి నీళ్లు వేసి మజ్జిగ చేసి తీసుకొచ్చింది. అవి కొడుకు ముక్కు మూసి అతను కొద్దిగా నోరు తెరవడంతో నోట్లోకి మజ్జిగ పోసేశారు. ఇక మెల్లగా మజ్జిగ తాగడం మొదలుపెట్టాడు అతను. రావణ్ చేసిన పనికి బిక్క చచ్చిపోయింది నవ్య. తనని మంచం మీదకి దించి తన పక్కన చేరిపోయాడు. బావా, ఇది తప్పు అంటూ ఉండగానే ఆమె వేసుకున్న చుడిదార్ దుప్పటాన్ని తీసి దూరంగా విసిరేశాడు. ఒక్కసారిగా భయం పట్టుకుంది నవ్యాకి. రామ్ నవ్యాకి దగ్గరగా జరిగి తన మొహం మీద గాలిని బ్లో చేశాడు. అతను అలా చేస్తూ ఉంటే ఒక్కసారిగా తన ప్రమేయం లేకుండానే దుప్పటిని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. ఆమె స్పందన చూసి నవ్వుకుంటూ సైడ్కి తిప్పి వెనుక నుంచి ఆమెని హత్తుకున్నాడు. అతని వెచ్చని శ్వాస మెడవంపుల్లో గిలిగింతలు పెడుతూ ఉంటే బావా కష్టంగా ఒక్కో అక్షరం కూడ తీసుకుంటూ పలికింది. ఏంటే ఇంత అందంగా ఉన్నావు? కంట్రోల్ చేసుకోవడం నా తరం కూడా కావటం లేదు. నా ఫుల్ మీల్స్ నేను తీసేసుకోవచ్చా? ప్లీజ్ కాదు అని మాత్రం అనకే. ముక్కుతో మెడవంపులో గిలిగింతలు పెడుతూ అడిగాడు. అతను అడిగిన దానికి బిగుసుకుపోయి ఉండిపోయింది. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో చిన్నగా నవ్వుకుంటూ
ఆమెని చూస్తూ కసక్కున అతని పంటి గుర్తులు ఆమె మెడ వంపున బహుమతిగా ఇచ్చాడు. ఆ అంటూ చిన్నగా మూలిగింది. ఆమె అలా మూలుగుతూ ఉంటే అతనిలో ఆవేశం పెరిగిపోతూ ఆమెని సొంతం చేసుకోవాలి అనే ఆలోచన బలపడుతూ వస్తుంది. "బ- బావా, ప్లీజ్ బావా, నన్ను వదిలేవా?" అస్సలు ఆమె మాటలు స్పష్టంగా లేవు. ఏంటే ఏదో చెప్తున్నావు? నాకైతే అసలేం అర్థం కావడం లేదు. కొంపతీసి నాకు గ్రీన్ సిగ్నల్ కానీ ఇస్తున్నావా ఏంటి? చెవి దగ్గర పెదవులు నిలిపి చిన్నగా మాట్లాడుతూ చేతులని మాత్రం నడుము మీద నాట్యం చేయిస్తూ ఉన్నాడు. అతని రఫ్ చేతులు తగిలేసరికి తెల్లగా ఉండే ఆమె నడుము ఎర్రగా కందిపోయింది. అది చూసిన అతను ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటే ఇంకా ఏం మొదలు పెట్టకుండానే ఇలా ఎర్రగా అయిపోతే మరి నా పని మొదలు పెడితే ఏమవుతావే? చెవులని వేడి నడుము దగ్గరికి చేరి ప్రశ్నించాడు. బావా, ప్లీజ్ బావా. అప్పటికే ఏదో రకమైన మత్తు ఆమె చుట్టూ అల్లుకుంటూ ఉంటే శరీరం మనసు దాన్ని ఇంకా ఇంకా ప్రోత్సహించు అని మొరపెడుతూ ఉంటే బ్రెయిన్ మాత్రం వాడిని దూరంగా తోసేయి అంటూ చెప్తూ ఉంది. ఆమె భావాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ నడుం మీద నుంచి పైకి వెళుతూ ఉన్నాడు. బ్రెయిన్ ఎంత చెప్తున్నా కూడా శరీరం మాత్రం ఎప్పుడో అతని వశమైపోయినట్టు అతను ఏం చేస్తున్నా కూడా అతనికి అనుకూలంగా స్పందిస్తూ ఉంది. అతను పైకి వస్తూ ఉంటే అతని తలలోకి చేతులు పోనిచ్చి గట్టిగా అతని జుట్టుని పట్టుకొని ఉంది. మెల్లగా అతను ఆమె ఎద దగ్గరికి చేరిపోయాడు. ఆమె టాప్ కాస్త చెదిరి ఉండడం వల్ల ఆమె ఎద అందాలు కనిపించకుండా ఊరిస్తూ ఉంటే వాటిని చేరుకునే ప్రయత్నంగా ఆమె టాప్ని ఆమె నుంచి దూరం తోసేశాడు. ఇది అస్సలు ఊహించలేదు ఆమె. ఒక్కసారిగా పట్టిన మత్తు మొత్తం వదిలిపోయినట్టు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి తన చేతులను తన ఎదకి అడ్డుగా కప్పుకుంది. అతను మాత్రం ఇంకా అదే ట్రాన్స్లో ఆమె చేతులు తప్పిస్తూ ఆమెని అర్ధనగ్నంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది అర్థమైన ఆమె మాత్రం అతన్ని ఎలా ఆపాలో తెలియక చెంప మీద గట్టిగా కొట్టింది. అప్పటి వరకు సాఫ్ట్గా తనని సొంతం చేసుకోవాలి అని చూసిన వాడు కాస్త అలా కొట్టేసరికి ఒక్కసారిగా రావణ్లా మారిపోయి ఆమె వంక కోపంగా చూస్తూ ఆమె పీక పట్టుకున్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.